హాయ్ వ్యూవర్స్, ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈ నాలుగు కూడా టుడే హై ఎంత, లో ఎంత, క్లోజింగ్ ఎంత, టుడే ఓపెన్ ఎంత, ప్రీవియస్ క్లోజింగ్ ఏంటి, ఎన్ని పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది, ఒకవేళ ప్లస్లో క్లోజ్ అయితే ఎన్ని పాయింట్లు ప్లస్లో క్లోజ్ అయింది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం వ్యూవర్స్. మొదటగా నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ అంటే నిన్నటి క్లోజింగ్ 21,930 పాయింట్లలో క్లోజ్ అయింది. టుడే ఓపెన్ నిఫ్టీ 22,009 పాయింట్లలో ఓపెన్ అయింది. టుడే లో 21,665 పాయింట్లు లో టచ్ చేసింది. హై 22,011 పాయింట్లు హై టచ్ చేసింది నిఫ్టీ. టుడే క్లోజింగ్ నిఫ్టీ 21,760 పాయింట్లలో క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ టుడే క్లోజింగ్తో కంపేర్ చేసినప్పుడు -170 పాయింట్లలో క్లోజ్ అయింది నిఫ్టీ. నెక్స్ట్ సెన్సెక్స్ ప్రీవియస్ క్లోజింగ్ 72,152 పాయింట్లలో క్లోజ్ అయింది. టుడే ఓపెన్ 72,473 పాయింట్లలో ఓపెన్ అయింది. టుడే లో 71,230 పాయింట్లలో 30 పాయింట్లు లో టచ్ చేసింది. టుడే హై 72,473 పాయింట్లు హై టచ్ చేసింది సెన్సెక్స్. టుడే క్లోజింగ్ సెన్సెక్స్ 71,567 పాయింట్లలో క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ ఈ రోజు క్లోజింగ్తో కంపేర్ చేసినప్పుడు -584 పాయింట్లలో క్లోజ్ అయింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ 45,818 పాయింట్లలో క్లోజ్ అయింది. టుడే ఓపెన్ 45,973 పాయింట్లలో ఓపెన్ అయింది. టుడే లో బ్యాంక్ నిఫ్టీ 44,893 పాయింట్లు లో టచ్ చేసింది. హై 46,181 పాయింట్లు హై టచ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. టుడే క్లోజింగ్ బ్యాంక్ నిఫ్టీ 45,012 పాయింట్లలో క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ ఈ రోజు క్లోజింగ్తో కంపేర్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ 806 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ 20,443 పాయింట్లలో క్లోజ్ అయింది. టుడే ఓపెన్ 20,496 పాయింట్లలో ఓపెన్ అయింది. హై టుడే ఫిన్ నిఫ్టీ 20,542 పాయింట్ల హై టచ్ చేసింది. టుడే లో ఫిన్ నిఫ్టీ 20,021 పాయింట్లు లో టచ్ చేసింది. టుడే 330 ఫిన్ నిఫ్టీ 330కి క్లోజింగ్ 20,064 పాయింట్లలో క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ టుడే క్లోజింగ్ 330కి 20,064 పాయింట్లలో క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ టుడే క్లోజింగ్తో కంపేర్ చేసినప్పుడు 378 పాయింట్లు మైనస్లో ఫిన్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇది వ్యూవర్స్. ఇంకా పోతే మనం నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్కెట్ ఇంతలా మైనస్లో ఉన్నా కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, సో టాప్ గెయినర్స్ ఏంటి నిఫ్టీ 50లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ ఎస్బీఐ, పవర్ గ్రిడ్ కార్ప్, బీపీసీఎల్, హిండాల్కో, కోల్ ఇండియా, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, భారత్ ఎయిర్టెల్, రిలయన్స్, ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ ఇవి వ్యూవర్స్ టాప్ గెయినర్స్ నిఫ్టీ 50లో. నెక్స్ట్ నిఫ్టీ 50లో టాప్ లూజర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటానియా, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్ఆర్ మోటార్స్, నెస్లే, యూపీఎల్, గ్రాసిమ్, ఇండస్లాండ్ బ్యాంక్, టాటా, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డిఎఫ్సి లైఫ్, M&M, బజాజ్ ఫినాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మారుతి సుజుకి, లార్సెన్, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ అయిపోయింది, సిప్లా, విప్రో, డివిస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎల్టీఐ మైంట్రీ, హెచ్యుఎల్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఇన్ఫోసిస్ ఇవి వ్యూవర్స్ నిఫ్టీ 50లో టాప్ లూజర్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.